రేవంత్ ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవాలు చేస్తోందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒక్కటేనని, వారి పాలనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని, కాంగ్రెస్ పాలనతో వచ్చిన మార్పేంటో సీఎం రేవంత్ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తుందని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నిన్ను ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, మీరు అమలు చేసినటువంటి పరిస్థితి ఏందో మీరు ఈ సభలలో ఎందుకు చెప్పడం లేదు అడుగుతా ఉన్నాను. ఎంతసేపు ఆయన రెండే చెప్తాడు, ఒకటి ఫ్రీ బస్సు, ఒకటి సన్నబియ్యం. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కూడా కోరుతా ఉన్నాను, సన్న బియ్యంలో కూడా వారిచ్చేటువంటి సన్న బియ్యంలో ప్రతి కేజీ వెనక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ప్రతి కేజీ వెనక 43 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, 13 రూపాయలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్నది. ఆ 13 రూపాయలకు కూడా సన్నే బియ్యం ఇస్తున్నా అని చెప్పి ప్రచారం చేసుకుంటారు.